ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకింది ఓ తల్లి. గమనించిన స్థానికులు ఏడాదిలోపు చిన్నారిని వెలికితీసి ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఇక తల్లి కుమారుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారింది. ఇందులో భాగంగానే తల్లి తన ఇద్దరు సంతానంతో కలిసి కాలువలో దూకడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ చూస్తుండగానే ఊహించిన విధంగా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం అయితే పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి విచారణ తలపెట్టారు. ఈ ఘటనలతో కుటుంబంలో విషాదం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండేటువంటి స్క్రూ బ్రిడ్జి ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలోకి తల్లి దూకడం స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమయ్యి స్థానికులు వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చిన్నారి మృతి చెందింది. తల్లి అదేవిధంగా కుమారుడు కోసం స్థానికులు పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఊహించిన ఘటనలతో స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా గల్లంతైనటువంటి వారి కోసం గల్లంతైనటువంటి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ ను కూడా రంగంలో దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఎవరైతే కాలువలో దూకారో వాళ్ళకి సంబంధించి వివరాలు, తల్లి ఎక్కడ, ఏ ఏరియాకి చెందినటువంటి వాళ్ళు, లోకల్ గా ఉండేటువంటి వాళ్ళ, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనేటువంటి అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకింది ఓ తల్లి. గమనించిన స్థానికులు ఏడాదిలోపు చిన్నారిని వెలికితీసి ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఇక తల్లి కుమారుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.